Hi students, welcome to my channel Math Chem ADG. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రాంలో డే 17కి సంబంధించి ఫిజిక్స్లో కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలోంచి 1 or 2 క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. అందుకు కాబట్టి ఇంటర్మీడియట్ తెలిసినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ వెళ్ళేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ యొక్క టాప్ లో యాక్సలరేషన్ ఎంత ఉంటుందని అడిగాడు. ఎర్త్ యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఎక్కువ అవుతుంది. అది ఎంత? 9.8 మీటర్ సెకండ్ పవర్ -2. ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ రాస్తే చాలు. 2 forces of magnitude 3 units and 5 units act at 60 degrees with each other. యూనిట్స్ 3 యూనిట్స్ 5 యూనిట్స్ 60 degrees తో ఉంటాయి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ అంతా అని అడిగారు. పి వాల్యూ 3 ఇచ్చారు, క్యూ వాల్యూ 5, థీటా 60 degrees ఇచ్చారు. కాస్ థీటా అంటే కాస్ 60 అంటే 1/2. సో రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అని రాస్తాం. పీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, క్యూ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 2 ఇంటూ పీ అంటే 3, క్యూ అంటే 5, అలాగే కాస్ థీటా అంటే 1/2. 2 క్యాన్సిల్ అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25, 3 5 = 15, కలిపితే 49. రూట్ 49 అంటే ఎంత అయిందండి? 7 యూనిట్స్ అయింది రిజల్టెంట్ వాల్యూ. నెక్స్ట్, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ ఎక్స్ యాక్సిస్ అని అడిగారు. ఇచ్చిన దానిలో ఏ బార్ ని ఐ బార్ ప్లస్ జే బార్ ని ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్ అని రాశాను. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఏమీ లేదంటే 1, వై ప్లేస్ లో ఇక్కడ ఏమీ లేదంటే 1. సో అప్పుడు యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ థీటా అనుకుంటే tan theta is equal to y by x ఫార్ములా 1/1 అంటే 1. tan వాల్యూ ఎప్పుడు 1 అవుతుందండి? 45 degrees దగ్గర అవుతుంది. అంటే theta వాల్యూ is 45. ఓకే, when two right angle vectors of magnitude 7 units and 24 units combine, what is the magnitude of resultant? సేమ్ ఇదే ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లమే. యాంగిల్ 60 ఇచ్చారు, ఇక్కడ 90 degrees అన్నారు కాబట్టి theta 90 అవుతుంది. theta 90 అయితే cos theta వాల్యూ ఎంత అవుతుందంటే కనుక 0 అవుతుంది. P వాల్యూ 7 అని ఇచ్చారు, Q వాల్యూ 24 అని ఇచ్చారు. రిజల్టెంట్ R ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటాలో సబ్స్టిట్యూట్ చేస్తే P స్క్వేర్ అంటే 7 స్క్వేర్, Q స్క్వేర్ అంటే 24 స్క్వేర్, కాస్ థీటా 0 అయింది కాబట్టి ఇదంతా 0 అవుతుంది. 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576, యాడ్ చేస్తే 625. రూట్ 625 వాల్యూ ఎంత అండి? 25 యూనిట్స్. ఓకేనా? నెక్స్ట్, P బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 4j bar plus 14k bar. Q bar is equal to 4i bar plus 4j bar plus 10k bar. Find the magnitude of P bar plus Q bar అని అడిగారు. సో ముందు P bar plus Q bar ఫైండ్ అవుట్ చేస్తాను. 2i bar 4i bar కలిపితే 6i bar, అలాగే 4j bar కలిపితే 8j bar, 14k bar 10k bar కలిపితే 24k bar. మాగ్నిట్యూడ్ అంటే రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64, 24 స్క్వేర్ అంటే 576. మొత్తం యాడ్ చేస్తే 676. రూట్ 676 అంటే 26. దేర్ఫోర్ మాడ్యులస్ ఆఫ్ P బార్ ప్లస్ Q బార్ ఇస్ ఈక్వల్ టు 26 యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ద కార్ విత్ ఫ్లాటెండ్ టైర్ స్టాప్ సోనర్ దాన్ వన్ విత్ ఇన్ఫ్లాటెడ్ టైర్? జనరల్గా టైర్కి కింద ఏ టైర్ అయినా కానీ డిజైన్స్ ఉంటే దాన్ని యాక్చువల్గా ఇన్ఫ్లాటెడ్ టైర్ అంటాం. అలా కాకుండా ఏమీ లేకుండా సాఫ్ట్గా ఉంటే దాన్ని ఫ్లాట్ అండ్ టైర్ అంటాం. ఫ్లాట్ అండ్ టైర్ ఉంటే వెంటనే ఈజీగా స్టాప్ అవుతుంది కారు, అర్థమైందండి, ఫాస్ట్గా స్టాప్ అవుతుంది ఇన్ఫ్లాటెడ్ టైర్ కానీ. ఎందుకని అడుగుతున్నారు. ఏ ఫ్లాట్ అండ్ టైర్ గెట్ మోర్ డిఫార్మేషన్. ఫ్లాట్ అండ్ టైర్కి డిఫార్మేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో, సో ఈజీగా ఫ్రిక్షన్ ఎక్కువైందంటే కనుక మోషన్ తగ్గుతుంది కాబట్టి సో కారు ఈజీగా స్టాప్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వై డస్ అని చెప్పేసి ఇది తీసేసి రిమైనింగ్ పార్ట్ అంతా ఇక్కడ రాసుకోవాలి తర్వాత క్వశ్చన్. సో మనం సింపుల్గా ఫ్లాట్ అండ్ టైర్ హ్యావ్ మోర్ డిఫార్మేషన్ దట్ హ్యావింగ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ అని రాసి ఇది రాసేస్తే సరిపోతుంది. ఏ హార్స్ హ్యాస్ టు ఎక్సర్ట్ ఏ గ్రేటర్ ఫోర్స్ డ్యూరింగ్ స్టార్ట్ ఆఫ్ ద మోషన్ దెన్ లేటర్. హార్స్ ఏం చేస్తుందంటే బండిని లాగేటప్పుడు స్టార్టింగ్ లో ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తుంది, కాళ్ళు ముందుకు పెట్టేసి అది ఎక్కువ ఫోర్స్ తోటి వెళ్తుంది. ఎందుకని అడుగుతున్నారు. సో బిఫోర్ స్టార్టింగ్
మోషన్ బిఫోర్ స్టార్టింగ్ మోషన్ హార్స్ హ్యాస్ స్టాటిక్ ఫ్రిక్షన్. హార్స్ కి స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, కదలకుండా ఉండడం వల్ల దానికి కొంత ఫ్రిక్షన్ ఉంటుంది, దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఫ్రిక్షన్. తర్వాత దాన్ని మనం కైనెటిక్ ఫ్రిక్షన్ కింద మార్చుకుంటుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ గా మారుతుంది. కానీ ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, కైనెటిక్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ తగ్గాలి. ఆ తగ్గించే ప్రయత్నంలో అది ఏం చేస్తుంటే కనుక గ్రేటర్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇదే స్టేట్మెంట్ మళ్ళీ చివరిలో రాసుకుంటారు. అర్థమైందా? హార్స్ కి స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా కైనెటిక్ ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయాలంటే హార్స్ ఎక్కువ ఫోర్స్ ని అప్లై చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ ద మోషన్ లో. వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈస్ డబుల్డ్? వెయిట్ ఆఫ్ ద బాడీని డబల్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుద్దని అడిగాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ వెయిట్ ఆఫ్ ద బాడీ. వెయిట్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అవ్వదు. వెయిట్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కేమ్ మేడ్ ఈజీ.